दिनावसानेऽध सरोजयोनिः सुषुप्तिकाम्यस्त्वयि सन्निलिल्ये जगन्ति च त्वज्जठरं समीयुः తదేదమేకార్ణవమాస విశ్వం. బ్రహ్మదేవుని మొదట పరార్థము యొక్క చివరి పగలు గడిచిన తర్వాత రాత్రి అయినప్పుడు అతడు నిద్రపోతలచి నీయందు విలీనమయ్యెను. ఆ సమయమున సమస్త లోకములు నీయందే విలీనమైనవి. అప్పుడు విశ్వమంతయు జలమయమై ఉండెను. తవైవ వేషే ఫణిరాజిశేషే జలైకశేషే భువనేష్మశేషే ఆనందసాంద్రానుభవస్వరూపః స్వయోగనిద్ర పరిముద్రితాత్మా. విశ్వమంతయు జలమయమై ఉండగా నీ యొక్క అంగభూతమైన శేషతల్పముపై పరుండి పరమానంద స్వరూపుడవగు నీవు యోగనిద్ర యందు మునిగియుంటివి. కాలాఖ్య శక్తిం ప్రళయావసానే ప్రబోధయేత్యాదిశతాఖిలాధౌ త్వయా ప్రసుప్తం పరిసుప్తశక్తివ్రజేన తత్రాఖిల జీవధామ్నా. శ్రీమన్నారాయణ, ప్రళయ సమయమునందు సమస్త శక్తులు నీలో విలీనమగును. ఆ సమయమున సమస్త జీవులకు ఆశ్రమైన నీవు కాలశక్తితో ఈ ప్రళయము చివర నన్ను లేపు అని ఆజ్ఞాపించి నిద్రపోయితివి. చతుర్యుగాణాంచ సహస్రమేవం త్వయి ప్రసుప్తే పునరద్వితీయే ఆలాఖ్యశక్తి ప్రథమ ప్రబుద్ధ ప్రబోధయత్వాం కిల విశ్వనాథ. జగన్నాథ, నీవిట్లు ఒంటరిగా శేషతల్పముపై 1000 మహాయుగములు నిద్రపోచున్నప్పుడు తొలుత నుండియు మేల్కొనియేయున్న కాలశక్తి బ్రహ్మరాత్రి గడిచిన తర్వాత తాను నిన్ను యోగనిద్ర నుండి లేపినది. విబుధ్య చత్వం జలగర్భశాయిన్ విలోక్య లోకానఖిలాన్ ప్రలీనాన్ తేష్వేష్వ సూక్ష్మాత్మతయా నిజాంతస్థితేషు విశ్వేషు దదాధ దృష్టిం. జలములందు నిద్రపోచున్న విశ్వనాథ నారాయణ, నీవు లేచి చూడగా సమస్త లోకములు నీ యందు విలీనమై కనిపించినవి. నీ యందు సూక్ష్మరూపమున విలీనమై ఉన్న ఆ లోకములన్నిటినీ నీవు చూచితివి. తతస్విధీయా దయినాభిరంధ్రాత్ ఉదంచితం కించన దివ్య పద్మం నిలీన నిశేష పదార్థమాల సంక్షేపరూపం ముకుళాయమానం. స్వామి, శేషశయ్యపై పడుకొనియున్న నీ యొక్క నాభిరంధ్రము నుండి అర్ధవికసితమైన ఒక దివ్య పద్మము ఉదయించినది. నీ యందు విలీనమైన సమస్త పదార్థములు అతి సూక్ష్మ రూపమున దానిలో ఉండినవి.